स्वस्तिर्मारुजेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे सहस्राक्षः सहस्रपाद शभो तिरोहदे हेतावानस्य వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణమై ఎల్లకాలము నీకు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందమైనటువంటి జీవితాన్ని కలిగి పుత్రపుత్రాభివృద్ధి కలిగి జనగణ వస్తువాహన ప్రాప్తి కలిగి ఆశీర్వాదారాధకము వారి వంశం వేయాలని అమ్మవారిని మనసారా అమ్మ నేను కోపానికి వచ్చినానని సరిగా చేయకపోతే మాకు దోషమే, చెయ్యలేకపోతే మీకు దోషం. ఒక గాయత్రి మాత కాదు, ఒక సంతోష మాత కాదు, ఒక సరస్వతి అమ్మవారు కాదు, అందరూ కలిసి ఉన్నటువంటి దేహమే రేణుకాదేవి. అక్కడ సరస్వతి అవతారంలో మాతంగి కన్య కూర్చొని ఉంది. అక్కడ మాతమ్మ సరస్వతి అమ్మవారు. వీళ్ళందరినీ కాస్త గట్టిగా అనడం జరిగింది. 5 కిలో ఏదో 1 కిలో చొప్పున 5 కలర్లు రాసిన ఒక్క పువ్వు రాలేదు. వాళ్ళలో ఎంతో ఆసక్తితో అమ్మవారి ప్రతిష్ట వీక్షించి అందరము వచ్చిన మరి ఈ రేణుక ఉండదు శివలింగం మీద, ఎంతసేపు ఉండదు. దాని అర్థమేమి తెలుసా? అవి మన కష్టాలు అని అర్థం. మరి ఆ శివపుత్రికనే రేణుకామాత. ఒక్క 2 నిమిషాలే చెప్తాను, కాస్త ఎవరు మధ్యలో మాట్లాడుతున్నాం. జమదగ్ని ఎవరు తెలుసా మీకు? జమదగ్ని ఎవరు? రేణుకామాత భర్త. మరి అతను ఎవరు? ఒక ముని. రుద్రాక్షలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి నిత్యము ధ్యానములో జపములో ఉంటూ శివారాధన చేసేవాడు. మరి రాజు బిడ్డ అయినటువంటి రేణుక మరిగా సన్యాసిని కోరుకుంది పెళ్లి చేసుకోవడానికి. ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఉన్నది. మరి ఎందుకు కోరుకున్నది? ఇది కార్యక్రమం మీరంతా ఇక్కడ లేరు, కొంతమంది విన్నారు. ఒగ్గు కథ వాళ్ళు, ఒగ్గు కథ కళాకారులు నిన్న కళ్యాణం చెప్పారు. ఆ శివుని ఆ రేణుకకు జమదగ్ని ఎట్లా భర్త అయింది అనేది చెప్పిండు. పెద్దగౌడ వారు ఓరు బియ్యం కూడా పోసిండ్రు, కళ్యాణంలో పౌరు బియ్యం పోసిండ్రు. మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి అమ్మవారు సామాన్యురాలు, మనలాగానే పుట్టి ఎలాంటి మహిమలు లేకుండా ఆమె దేవత. ఆ విగ్రహం తెచ్చారు, ప్రాణప్రతిష్ఠ చేశారు. వాళ్ళ పేరు నిలబడుతుంది. ఎప్పుడైనా దేవుళ్ళు గర్భం దాల్చారు చూసారు? ఎక్కడైనా గర్భం దాల్చేది? సృష్టించబడతారు అంతే. గర్భం దాల్చి వినాయకుడు పుట్టలేదు, గర్భం దాల్చి కుమారస్వామి పుట్టలేదు. మన ఆలయంలో అమ్మవారికి కుడి పక్కన కుడి చేయి దగ్గర భర్త జమదగ్ని ఉన్నాడు, ఆ ముందుకు గణపతి ఉన్నాడు, ఆ గణపతి పక్కనే గౌతముడు ఉన్నాడు, పరశురాముడు ఉన్నాడు. మరి ఇంత పరివారాన్ని గౌరవిస్తూ భగవంతుడిని ప్రేమిస్తూ మనస్సుతో కొలవండి. అయితే మరి జమదగ్ని మహాముని ప్రతి నిత్యము శివారాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ గౌండ్ల వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అంటే చేతులు చాలా ఎక్కువ. మరి మీ గౌండ్ల వారికి రేణుక ఎందుకు ఆడబిడ్డ అయింది? ఇంత కష్టపడి జమదగ్ని మహాముని ప్రతినిత్యము శివారాధన చేస్తూ ఉన్నప్పుడు రేణుకాదేవి ఏం అప్పటికి 4 కొడుకులు కూతురు పుట్టి ఉంది. అప్పుడు ప్రతినిత్యము నదికి పోయి ఒక మట్టి కుండ తయారు చేసి ఇసుకతో కుండను తయారు చేసుకొని అందులో నీళ్లు తీసుకొచ్చి భర్తకి ఇవ్వాలి. ఇస్తే ఆ నీళ్లతో ఆ జమదగ్ని అభిషేకం చేస్తారు. అలా కొంతకాలం సాగుతూ ఉంది. ఒకనాడు ఏమైందంటే యథాప్రకారం అమ్మవారు నదికి వెళ్ళారు. నదికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు గంధర్వులు స్నానం చేస్తున్నారు మగవాళ్ళు. వాళ్ళ పేరు చెప్తే ఇంకా పొడుగ్గా ఇప్పుడు సమయం లేదు మనకి. అయితే వాళ్ళు స్నానం చేయగా ఎవరో స్నానం చేస్తున్నారని ఇలా చూసిందంతే. చూసింది యథాప్రకారం ఇసుకతో కుండను చేయడం ప్రారంభించింది. కుండ విచ్చిపోతుంది. ఎందుకు విచ్చిపోయింది? రేణుకామాత పరాయి పురుషుణ్ణి చూసింది కనుక.
పరాయి పురుషుల్ని చూసినాక అంటేనే కుండ విచ్చిపోవడం మొదలైంది. ఎలా చేయాలి భయపడకుండా ఆలోచనలో పడింది. అక్కడ జమదగ్ని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నా భార్య రావట్లేదు, నీళ్లు తేవట్లేదు, నాకు పూజ సూర్యాస్తం ఇంత లేట్ అయిపోతుంది, ఎలా అని చెప్పి ఒక్కసారి చూసుకున్నాడు. చూసుకునేసరికి చేతిలో కనిపించింది ఆమె ఇతర పురుషుల్ని చూసింది అని. ఇక రాణి వచ్చింది అంతట్లోనే ఇంటికి, ఆశ్రమానికి వచ్చింది. రాగానే ఆకిట్లోనే ఆపేసింది ఆమె. వాకిట్లో నాకు ఇక్కడ ఆగాలి, నువ్వు లోపలికి నా ఆకిట్లోకి రాకూడదు. ఎందుకు నేనేమి తప్పు చేసింది? ఇక నువ్వు తప్పు చేసిన వాదన జరిగింది. అంతట్లకే ముగ్గురు కొడుకుల్ని పిలిపించారు. పిలిపించి బేటా మీ అమ్మ తల నరికేయండి అని చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారు, అమ్మ మీద ప్రేమతో, అమ్మ దోషం చేసిందని తెలుసు కానీ అమ్మ మీద ప్రేమతో నాన్నగారు మేము తల్లి తల నరకలేము, మాతో కాదు అని చెప్పి తండ్రికి విరుద్ధంగా మాట్లాడారు కొడుకులు. అతని కోపం వచ్చి ఆ ముగ్గురిని భస్మం చేసేసాడు జమదగ్ని. తర్వాత ఇక పెద్దవాడు పరశురాముని పిలిచాడు. పరశురామ అని పిలవగానే వచ్చాడు. ఏమిటి తండ్రి గారు, నువ్వు వెంటనే వెళ్ళి మీ తల్లి తల నరికేయి అని చెప్పింది. తల ఓకే డాడీ గారు తప్పకుండా ఏం అడగలేగా మేము భయపడ్డాడు. ఇక రేణుక ఉరుకుతుంది, వెనుక పరశురాముడు ఉరుకుతున్నాడు. కాపు వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళు కాపు వాళ్ళు మా ఇంట్లో పసుపు కుప్పలు, వడ్లు, మక్కలు, బస్తాలు ఇవన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఉండరాదమ్మా, నువ్వు ఏమనుకోకు వేరే ఇంటికి వెళ్ళని చెప్పింది. ఆ ఇంటికి ముట్టు పెట్టి వెళ్ళిపోయింది. అలా ప్రతి పురానికి వెళ్ళి చివరికి ఎక్కడికి వచ్చింది కాదు, గౌండ్ల వారి వనంలోకి వచ్చింది. గౌండ్ల వారి వనంలోకి ముత్తగౌడు ఎల్లగౌడు అనేటువంటి ముత్తగౌడు పెద్దోడు, ఎల్లగౌడు పెద్దోడు, ముత్తగౌడు చిన్నోడు అనేటువంటి ఉండేవారు ఆ కాలాన. ఆ ఎల్లగౌడు దగ్గరికి పోయి నాకు బాగా మా కొడుకు పరశురాముడు నా వెంట పడుతున్నాడు, ఉడికి నాకు దాహం వేసింది కాబట్టి కాస్తంత మీ మధు మాకు పొయ్యండి అని అడుగుతుంది. కళ్ళు పోయమని అడిగితే అప్పటికి ఆ ఎల్లగౌడు రాజు అంటే అతనికి ఈదులు బాగా ఉన్నాయి, తాళ్ళు బాగా ఉన్నాయి, మస్తు కళ్ళు అమ్ముకుంటాడు, ప్రజలంతా అతని దగ్గర తాగుతుంటూ కోటీశ్వరుడు అయింది ఎల్లగౌడు. అతని దగ్గరికి పోయి అడిగితే లేదమ్మా ముసలమ్మ, ఒక ముసలమ్మ అవతారంలో ఉంటున్నారు, లేదు నా దగ్గర కళ్ళు లేదేం లేదు పో అని వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టంగానే అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ముత్తగౌడు దగ్గరికి పోతుంది. ముత్తగౌడు దగ్గరికి పోయేసరికి పాపం ముత్తగౌడికి 2 ముంగల కళ్ళు అయితే రోజు. అతనికి ఈదులు లేవు, ఎక్కువ కాళ్ళు లేవు, తాగేటోళ్ళు లేరు, 2 ముంగల కళ్ళు, అది అమ్ముకొని బతకాలి. అప్పుడు అనుకోగానే అమ్మ ఏం కావాలి, నాకు చాలా దాహంగా ఉంది, కాస్తంత మొదలు పోయండి అనగానే అమ్మ రా కూర్చో అని కూర్చుంటబెట్టి ఆకిచ్చి మంచిగా దారిస్తుంది. ఎవరు ముత్తగౌడు. పోసిన తర్వాత ముత్తగౌడికి ఆశీర్వచనం చేస్తుంది. రానున్న కాలాన నువ్వు కోటీశ్వరుడు అవుతా. ఇక ఎల్లగౌడికి ఏం చెప్పింది గుర్తా, పెద్దగౌడికి నువ్వు ఎన్నటికైనా అడుగు పట్టిపోతా అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అలా ఇంకొక కులం ఆ ఇళ్లలోకి వెళ్ళిపోతుండగానే ఇతని కళ్ళు మొత్తం తేనె ఆడుతుంది, ఈగల కంపులు వేస్తుంది. కళ్ళు ఎవ్వరు తాగట్లేదు, చెట్లన్నీ మూడువారిపోయి పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, ఈదులు కాలిపోతాయి, ఎంత ఆగమాగం అయిపోతుంది. అయిపోగానే అరే ఇది నేను అనుకోకుండా వేయకపోవడం వల్లనే ఇది జరిగింది అని చెప్పి ఒక ఎరకల నాచారి వేషంలో అమ్మవారే వెళ్తుంది అక్కడికి. మళ్ళీ వెళ్ళి చెప్తుంది, ఆమె ఎవరో కాదు రేణుక, ఆమెకు నువ్వు మధు పోయకపోవడం చేత నువ్వు ఇలా అయిపోయినావు, నువ్వు వెంటనే ఆమె యొక్క పాదాలు పట్టుకొని క్షమాపణ కోరమని చెప్తుంది. లెంకుతాడు, లెంకి పట్టుకుంటాడు మొత్తాన్ని, పట్టుకొని క్షమాపణ కోరుతాడు. కోరితే ఒకటే మాట చెప్తుంది, నేను క్షమించను, కానీ ఈ పాపం పోవాలంటే రానున్న కాలాన గౌడ కులస్తులు అధికంగా కులం పెరిగి కోట్ల మంది అవుతారు. అప్పుడు ఈ వనంలో నా గుడి కట్టేది ఉంది, ఆ గుళ్ళో నేను వచ్చి గుళ్ళో కూర్చుండేది ఉంది, అప్పుడు నా సేవ నువ్వే చేయాలి, నా గుడి నువ్వే కట్టాలి, నా గుళ్ళో నువ్వు ఉన్నంతకాలం నీ వంశం అంతా కూడా నాకే సేవ చేయాలని చెప్పి అమ్మవారు వాళ్ళకి ఒక పని అప్పచెప్తుంది. అప్పుడు మళ్ళీ గౌడు యథాప్రకారం అవుతుంది. చూడండి, మీరు గమనించండి, దాదాపు విలేజ్లలో చూడండి, మీకు తెలిసే పెద్ద గౌడు వాళ్ళు పాపం బాగా పూర్ ఉంటారు, 80% పూరే ఉంటారు. అంటే నా అనుభవంలో చెప్తున్నా, వాళ్ళకి ఇల్లు సరిగా ఉండదు, ఒడి బియ్యం పోయేంత శక్తి కూడా ఉండదు.
అయినప్పటికీ కూడా పెద్ద గౌడతోనే కార్యక్రమాలు చేపిస్తారు. దానివల్ల ఏమి మిగిలిన వంశం అంతా కూడా ఉద్ధరణ జరుగుతుంది అని చెప్పింది. కనుకనే ఇక్కడ కూడా ఒక పెద్ద గౌడ సుభాష్ గౌడ్ గారిని నిర్ణయించి తన నుండి ఈ పండుగ ఒకరి నుంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి మాట. ఆ విధంగా అనుకుంటూ చివరికి ఎక్కడికి పోతుంది, మాదికి వాడకపోతుంది. ఎవరు ఉంచుకోరు, బ్రాహ్మణులు కూడా ఉంచుకోరు. మా ఇంట్లో మరి బట్టలు ఉన్నాయమ్మా, దొప్పలు ఉన్నాయమ్మా, ఇస్తారు గట్టలు ఉన్నాయమ్మా, ఇప్పుడు ఉన్నాయమ్మని అని చెప్పి ఆయన తగ్గలేకపోతుంది. చివరికి మాదికి వాడకి వెళ్తే మాదికి మాతమ్మ ప్రొద్దునే వాకి ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరికి పోయి, మాతమ్మ జర నన్ను మీ ఇంట్లో ఉంచుకోరాగా, మా కొడుకు నన్ను చంపడానికి వస్తున్నాడు, జర దాచి పెట్టండి నన్ను అని చెప్తుంది. అమ్మ మాట్లాడద్దు, నీ మాట ఇక్కడికి వినబడుతుంది అనగానే, లేదు మా ఇంట్లో అంతా ఏముంటుంది, తోళ్ళు, ఎత్తు మాంసము, దున్నపోతు మాంసము, అవి ఉంటాయమ్మా, మా ఇంట్లో ఉండలేవు, నువ్వు రేణుగా మాట ఉన్నావు, నీ కొడుకు వచ్చిందంటే నన్ను చంపేస్తాడు, నేను ఉంచుకోను అని చెప్తాడు. బాగా బ్రతిమిలాడితే ఏమంటది, సరే ఉంచుకుంటాను కానీ నీ పేరు మీద ఉండేటువంటి చీరే, నీ జాకెటు, నీ గబ్బల దర్శనాలు, నీ నగలు అన్నీ నాకు ఇస్తే నేను వెళ్ళి హాస్పిటల్ అని చెప్తాను. అప్పుడు సరే అని ఒప్పుకుంటుంది. అంతకంటే మార్గం లేదు, అందరి ఇళ్ళకు పోయొచ్చింది, ఇక చివరి ఇల్లే మాదికి వాడ, ఇక నేను ఎక్కడికి పోను అని చెప్పి తదాస్వాన్ని అందించేస్తుంది. ఆమె అవన్నీ అలంకరించుకొని ఈమె బట్టలు, ఆమె మాదిగామె బట్టలు ఆమె రేణుకకి ఇచ్చి అక్కడ తోలు నానబెట్టే అందం ఉంటుంది. నా ఇంట్లో అయితే జాగలేదు, అలా మేము తోలు నానబెట్టుకుంటాం. ఒక గోళం ఉంటుంది, అక్కడ ఉంది చూడండి మాతమ్మ దగ్గర. ఆ గోళంలో కూర్చొని నిన్ను దాచి పెడతాం, మీ కొడుకు నుంచి నిన్ను కాపాడుతానని చెప్తాడు. వెంటనే వెళ్ళి ఆ లంద గోళంలో దుంకుతుంది. ఆ తోళ్ళల్లో గబ్బు మురుగు ఈగలలో దుంకుతుంది రేణుక. అమ్మ మాట్లాడద్దు, వచ్చేయి. మా అమ్మ వచ్చిందా? లేదు బాబు, మీ అమ్మ ఇక్కడ రాలేదు. నిజం చెప్పు, రాలేదు మీ అమ్మ అసలు ఇక్కడ రాలేదు, మా ఇంటి మేము అరుగుల్లో మా ఇంటికి వస్తుందా అని అనగానే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇవన్నీ మా అమ్మాయే వస్తువులు, ఈ చీర మా అమ్మదే, జాకెట్ మా అమ్మదే, ఇవన్నీ పేర్లు, గవల దర్శనాలు ఇవన్నీ మా అమ్మాయి, నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కనుక నిజం చెప్పు, ఎక్కడుంది మా అమ్మ? అయినా చెప్పదు. వెంటనే పరుషం తీసి మాతమ్మ తల కలిగిస్తుంది, కింద పడి కొట్టుకుంటుంది. తర్వాత పుట్టలోంచి గుగ్గిలం వేసి సాక్షి వాసన బయట వస్తాం. అందుకే మనకు అమ్మవారికి గుగ్గిలం వేస్తాం. నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి ఏం చేస్తాడు పరశురాముడు, నేను ఇట్లా డైరెక్ట్గా వస్తే నువ్వు మళ్ళీ పారిపోతావు ఎక్కడికి, నీకు తెలియని వేషంలో వస్తా నీ దగ్గరికి అని చెప్పి బయళ్ళ వారి అవతారం ఎత్తుతాడు. ఈరగోల భుజం మీద వేసుకొని చమృతం పట్టుకొని ఆటపాటలతో పట్టు వేసి ఆ పట్టు మీద జ్వాలలు పెట్టి ఆటపాటలతో అమ్మను బాగా ఉత్తేజపరిచి బయటకు వచ్చే విధంగా చేస్తారు. అప్పుడు పుట్టింది బయళ్ళ వాళ్ళు. కనుక రేణుకా ఎల్లమ్మకు పండుగ చేసేవాళ్ళు బయళ్ళ వాళ్ళతోనే చేయించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమెకి ఇష్టమైనటువంటి దాయి తమ్ముడు అంటారు, ఆయన తమ్ముడు అంటారు, దాయి తమ్ముడు అంటారు. ఆయనతోనే పండుగ చేయించాలి. అది ఎలా విన్నా ఉండని మనకు మోక్షం. అయితే ఆమె బయటకు వస్తే వస్తుంది. రాగానే వెంటనే మళ్ళీ ఎడిపోతుందో అని తల నరికేస్తాడు రేణుకని. అక్కడ పడి కొట్టుకుంటుంది. ఇక సంతోషం చక్కగా పోతాడు తండ్రి దగ్గరికి. నాన్నగారు మీరు అడిగినటువంటి దానికి నేను సరే అని చెప్పి వెళ్ళిన కదా, ఆ పని పూర్తయింది, అమ్మ తల నరికేసిన అని చెప్తాను. అబ్బా నొవ్వరి ఆ కొడుకంటే. తండ్రి మాట విన్నవాడు కొడుకు రాముడు కూడా అడవికి పోయింది కదా, శ్రీరామచంద్రుడు కూడా. మరి ఇప్పటికైనా తండ్రి మాట వినేటువంటి కొడుకులు ఎన్నటికైనా ఉద్ధరింపబడతారు. తల్లిదండ్రి మాట వినటువంటి వాళ్ళు ఏదో ఒకసారి ఒక ఊబిలో పడతారు. ఇది సత్యమైన మాట, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రి వారి మనకి ప్రత్యక్ష దైవాలు. కనుక చెప్పగానే కొడుక నా మాట విన్నావు కదా, నీకు ఒక 3 వరాలు ఇస్తా అని చెప్తాను, కోరుకోమంటారు. అబ్బా ఇది కూడా నాకు కొంత నయమే అనుకొని మొదటి వరం కోరుకుంటాడు. ఏమి తెలుసా, మా చనిపోయినటువంటి భస్మమైనటువంటి నా 3 తమ్ముళ్ళు బ్రతకాలి అని చెప్తారు. తదాస్తు, 3 తమ్ముళ్ళు బ్రతకాలి. రెండవ కోరిక,
నాన్నగారు మీకు చాలా కోపం ఉంది, నీకు ముక్కు మిన్నే కోపం ఉంది. నీ కోప కారణం చేత చాలా నష్టం జరిగేది ఉంది కనుక ఏనాటికి నీకు కోపం రావద్దు. ఇది నా రెండో తదాస్తం. ఆనాటి కాలం నుంచి రేణుకకు చిన్నది కింద కూర్చుంటాడు సైలెంట్గా, కోపం అనేది లేదు జమ దగ్గరికి. ఇక మూడవ కోరిక ఏమి చెప్పండి? తల్లిని బతికించుకోవాలి. కానీ ఆ తొందరలో ఒక పొరపాటు చేస్తాడు. ఏం పొరపాటు మీకు తెలుసు? పరశురాముడు ఒక పొరపాటు చేస్తాడు ఆవేశంలో, అక్కడ తొందరగా నేను కోరుకోవాలని ఆరాటంలో. చెప్పండి. మా అమ్మ తలకు ప్రాణం పోయు నాన్నగారు అంటాడు. అనగానే ఎంత దాస్తు అంటాడు. నువ్వు వెళ్ళి వెంటనే మీ అమ్మ తలను ఆ ముండానికి అతికించు, మీ అమ్మ తలకు ప్రాణం వస్తుంది అని చెప్తాడు. ఇక ఎంతో ఆనందంతో పోతాడు. ఇక మా అమ్మ నరకనైతే నరికిన మళ్ళీ ప్రాణం వస్తుంది మా అమ్మకు అని చెప్పి ఆనందంతో పోయి ఆ క్షణంలో, అందుకే తొందరపాటు పనికిరాదు జీవితంలో, తొందరపాటు పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైతే కార్యం తలపెట్టి ఉన్నామో నలుగురి యొక్క సలహాలు తీసుకొని ఆ కార్యాన్ని ఎలాంటి భంగం కాకుండా నిర్విఘ్నంగా కొనసాగే విధంగా చూసుకోవాలి. తొందరపడి ఏం చేస్తాడు? అడిపోయేసరికి ఆయన దగ్గర మాతమ్మ శరీరం ఉంది, అక్కడ చూస్తే రేణుక శరీరం ఉంది, రెండు తలవాడ పడి ఉన్నాయి. వెంటనే ఆ తల తీసుకొచ్చి ఆ మాతంగి శరీరానికి పెడతాడు. ఎవరిది? ఎల్లమ్మ తల. ఎందుకంటే ఆమె చీర అది కట్టుకొని ఉంది కదా, తల్లి చీర కట్టుకుంది, తల్లి జాకెట్ వేసుకుంది, తల్లి గవల దర్శనాలు వేసుకుంది కనుక అక్కడ తొందరపాడుతనంలో తల అతికించుతారు. మళ్ళీ తర్వాత తెలుసుకుని తలకు ప్రాణం వస్తుంది. చెప్పండి. బిడ్డ, ఈ శరీరం నాది కాదు నాన్న, ఇది మాతమ్మ శరీరం. అయ్యో అమ్మ నేను పొరపాటు చేసినాను. మళ్ళీ తల్లి దగ్గర మూడు వరాలైతే అయిపోయినాయి. అయినా కూడా ఇంకొక వరం ఏమి సరే ఇప్పుడు వెళ్ళి ఇది కూడా జరిగింది. కారణం ఏమంటే రానున్న కాలాన అమ్మవారు ఆదిశక్తి అయి కలియుగాన తలచిన వారికి తలుపుగా తలగొడుగా ఉండి కోరుకున్న వారికి కొంగు బంగారమై సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి అపర రేణుకామాతగా నిలుస్తుంది. దానికి కారణమే ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పగానే మళ్ళీ వెళ్ళి నువ్వు వెంటనే ఆ తలని మాతమ్మ శరీరానికి పెట్టాడు. రేణుక శరీరానికి మాతమ్మ తలను పెట్టగానే అంత మాతమ్మ తలకు పెడతాడు. మాతమ్మ తల రేణుక శరీరానికి పెడతాడు. ఆ తలకు ప్రాణం వస్తుంది. అమ్మ లేవలేదు, పోదంపా, మన ఇంటికి పోదంపా. లేస్తలేదు, ప్రాణం వచ్చింది కదా నాన్నగారు. అమ్మ లేస్తలేదు, మాట్లాడుతుంది కానీ నా వెంబడే వస్తలేదు, కాళ్ళు చేతులు కదిలిస్తలేదు. బేట నువ్వే కదా తల్లి తలకు ప్రాణం పోయమన్నావు, మా అమ్మకు ప్రాణం పోయమంటే నేను మీ అమ్మకు ప్రాణం పోసేవాడిని, ఉన్న కోరిక వృధా చేసుకున్నావు కనుక అమ్మకు తల పూజనే ఉంటుంది రానున్న కాలంగా. కనుక రేణుకకు తల పూజనే ఉంటుంది, దేహ పూజ లేదు. మీరు మా ఊరాల పండి ఇక్కడ వరకే ఉంటుంది. అయితే లోపల ఉండేటువంటి దేహము మాతమ్మది. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మవారికి మాతమ్మ శరీరం ఉంది, రేణుక తల ఉంది. అక్కడ ఎల్లమ్మ శరీరం ఉంది, అక్కడ మాతంగి తల ఉంది. కనుక వీళ్ళిద్దరి గుళ్ళు ఖచ్చితంగా ఒక దగ్గర ఉంటాయి. అక్కడ పోయి దేహ పూజ చేస్తాం, ఇక్కడ పోయి తల పూజ చేస్తాం. చెప్పండి. మరి అది మాదిగ వారి కుల అమ్మ ఆడిబిడ్డ బ్రాహ్మణులు. ఎవరు బ్రాహ్మణులు? మాతంగ మహర్షి సరస్వతీదేవి ఉపాసకుడు. ఒకనాడు ప్రత్యక్షమై బేటానికి ఏం వరం కావాలంటే నువ్వు నా కడుపులో పుట్టాలమ్మా అని చెప్తాడు. సరస్వతిని కోరుకుంటాడు. తదాస్తు అని మాతంగి కన్యలా పుడుతుంది. శ్యామలాదేవి అంటారు. గ్రామదేవతై పుడుతుంది. పుట్టి మాదిగ వారింట్లో ఉంటుంది. మాదిగ వారు వదిలేసుకునే వేదాలు ఏం వేదాలు? చతుర్వేదాలు. అది ముందు వాళ్ళదే ఉండే, అందుకే అంటూ ముట్టుంటుంది. దూరం ఉండండి, పక్క జరగండి అంటారు కదా బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఇక్కడ ఉంటే మీరు అక్కడ కూర్చుంటారు. తలగద్దు బ్రాహ్మణుని. ఎందుకు తలగద్దు? ఆ వంశం నుంచి వచ్చిన వారు కాబట్టి అదే పద్ధతి కొనసాగుతుంది. ఇది నేను కళాఖండిగా చెప్పేస్తే ఎప్పుడైనా. ఇక అప్పుడు ఆ తల్లి బ్రతకగానే ఆ తల్లి చెప్తుంది, రానున్న కాలాన నేను ఇక్కడ గౌడ కులానికి ఆడబిడ్డనై నిలుస్తానని చెప్పి అప్పుడు అమ్మవారు ఈ ఎల్లగౌడికి మెసేజ్ పోతుంది. వెంటనే గుడి కట్టి ఆ గుడిలో అమ్మవారిని నిలిచిపెట్టుకుంటారు. ఇప్పుడు కూడా మీరు గౌళ్ళ వారి ఇదే పని చేస్తారు. అక్కడ పుట్ట వెళ్ళమ్మ. పుట్టలోంచి వెళ్ళేటప్పుడు పోతురాజులు
బయళ్ళ వారు అమ్మవారికి భారతలు ఇచ్చుకుంటూ దండకాలు వేసుకుంటూ బలి కార్యక్రమం చేశారని ఉంది అంటారు, ఎక్కడ రాసి లేదు అంటారు అన్నమాట. అదే ప్రకారం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు పుట్టెల్లమ్మ కానీ మీరు కొబ్బరికాయలు కానీ మేకలు కానీ అన్నీ అక్కడే కోసుకో, ఏదైనా ఉంటే అక్కడే చేసుకోవాలి. ఇక్కడికి బ్రాహ్మణెల్లమ్మ, ఇక్కడికి ఎవరు కూడా మందు తాగి కానీ మాంసం తిని కానీ లేకపోతే కోళ్ళు పట్టుకపోయి కానీ లేకపోతే కళ్ళు పట్టుకపోయి శాఖలు పెట్టుడు కానీ ఏమీ చేయొద్దు. ఆమె బ్రాహ్మణెల్లమ్మ. బ్రాహ్మణెల్లమ్మ ఎందుకు వచ్చిందంటే ఆమె భావనింట్లో ఉండలేదు, కానీ బ్రాహ్మణెల్లమ్మ ఎందుకన్నామంటే లోపల గణపతి మునిరాజు బ్రాహ్మణుడు ఉన్నాడు కనుక ఆ బ్రాహ్మణ కులంలో ఉండేటువంటి అమ్మవారు అక్కడ ఉంది కనుక ఆ మునిరాజు బ్రాహ్మణుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ పనులు చెయ్యొద్దు అని చెప్పింది. ఆ మునిరాజు వంశమే మేమంతా. ఎల్లమ్మ బ్లడ్ వాళ్ళ తరం నుంచి వచ్చాం. గౌతముడు, మృకండు, భృగు మహర్షి, నారదుడు, దత్తాత్రేయుడు, జమదగ్ని వీళ్ళంతా కూడా ఋషి వంశము చెందిన వారే. ఆ వంశం వారిని మేము కూడా. అందుకే అమ్మవారి పుట్టుపూర్వతరాలని తెలుసా. నేను కోపానికి రావడానికి గల కారణం ఏమంటే నాకు ఒక ఋషి చెప్పారు. గురూజీ వచ్చారు అక్కడ నుంచి, ఏదో ఆశ్రమం నుంచి గురూజీ వచ్చారు. కనీసం గురూజీని వెనకకి వెళ్ళిపోయాడు, అందరూ ముందు నిలబడ్డారు. గురూజీని ముందు పెట్టాలి కదా అని నా చెవులో వేసింది. అంటే అక్కడ ఎలా ఉంది చూడండి. వచ్చినటువంటి పెద్ద మనిషికి మనం మర్యాద ఇవ్వనట్టుగా జరిగింది. ఆయన వెనక్కి అయిపోయాడని అందరూ ముందుకు వచ్చేసారు. చూసేయండి ఇక్కడికి వచ్చేసారు. నేను గమనిస్తూనే ఉంటాను. అయితే తంతు చేసేటప్పుడు అమ్మ లోపలికి వచ్చేటప్పుడు మనం అడ్డంగా నిలబడదాం. ఏదైనా జరిగితే, ఏదైనా ఆపద వస్తే అందరూ మంచిగా ఉండాలి. కనుక ఈ చిన్నగా చెప్పాను. ఎంత తొందరగా చేద్దాము అన్నా కూడా మేము 5:30-6 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన ఉదయం. అప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా ఇంత టైం అయింది. మేము సుమారు 11 గంటలకు ప్రారంభం చేద్దాం అనుకున్నాం. కళ్యాణం తిరంగా ఒక 2 గంటలు పురుసతిగా చేద్దాం అనుకున్నాం. కానీ అంత చేసిన అమ్మవారు మళ్ళీ పట్టపగలే కళ్యాణం చేసుకుంటున్నాం. అమ్మ మీరంతా ఆదిశక్తి అమ్మవారులే, మీరంతా రేణుకా మాతలే. మీ ఇళ్లలో మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, తిండికి లేకున్నా ఇంట్లో నవ్వుతూ ఆనందంగా కడుపు పట్టుకొని మనసులో బాధ మనసులోనే పెట్టుకొని మీరంతా ఇంట్లో ఒక జ్యోతిలా వెలుగుతూ ఉండాలమ్మా. అలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. ఇది సత్యమైన మాట. ఐశ్వర్యం కలగడానికి కారకులు మీరే, ఎవరో కాదు. మాదేముంది, బయటకు పోతాం, కడుపు బయటకు పోతాం, పోయి ఏదో పని చేసుకొని 10 రూపాయలు తీసుకొస్తాం, ఇంట్లో ఖర్చులకు ఇచ్చేస్తాం. అది మా బాధ్యత. అలా వెళ్ళిన మాకు శుభం జరగాలంటే ఎవరు కారకులు? ఇక పోతున్నావు అపో, ఇక పో, ఊరంతా తిరుగు, ఇక అటువో ఇటువో, ఇక నేను కూరగాయలు పట్టుకొని అనే మాట చెప్తాను. తాగి వస్తావు, 1 రూపాయి దేవు ఇంట్లోకి, దరిద్రుడా నువ్వు ఎప్పుడు పోతావో, నీ వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయి. పక్కింటామో చూడు, మొన్ననే కారు కొనుక్కున్నాడు, నీ మొక్కని బండి కూడా కొనకపోతే. వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, కనీసం గుడిసె తీసేసి కనీసం ఒక రేకుల షెడ్ అన్న వేస్తలేవు. వాడిని బ్రతికే విధానాన్ని తెలుసుకోవాలి, అంతే. అది ప్రాప్తం. ఒకరు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లా ఉండాలంటే కుదరదు. అది ప్రాప్తంలో ఉంటుంది. దీనివల్లనే మన ఆలుమగళ్ళల్లో సమస్యలు వచ్చేదే ఇక్కడ. సర్ది పెట్టుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఉంటే ఏ సమస్య రాదు, ఏ సమస్య రాదు. సరే అయితే అని ఇట్లా మేము అన్నామనుకోండి, మీరు సైలెంట్గా ఉండాలి. మీరన్నారనుకోండి, మేము సైలెంట్గా ఉండాలి. నన్ను గట్లంటావా, మీ అమ్మగారు పిలిపిస్తావు రేపు ఇట్లా చేస్తావా? మీ అమ్మని ఇదే నేర్పిందా, మీ అయ్యకి ఇదే నేర్పిందా? మొన్న పోతే కనీసం బీరంటే తాగిపోయారు. అలా చిన్న బిడ్డ మొగలికైతే అన్ని తెచ్చిపెడతాను. నేను పెద్ద నన్ను కేర్ కూడా చేస్తాను. అంటే చిన్న కొడుకు కోటీశ్వరుడు, చిన్నారుడు కోటీశ్వరుడు, పెద్దలుడు లేనివాడు. కారణం చేత అత్తగారింట్లో కూడా విలువ చేయదు. అది దరిద్రానికి మెయిన్ కారణం.
తండ్రి తర్వాత తండ్రి ఇంటి పెద్ద కొడుకు, తండ్రి తర్వాత తండ్రి ఇంటికి పెద్దల్లుడు. వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అందుకే రేణుక ఎన్ని కష్టాలు వచ్చినా కొడుకుల్ని కాపాడుకుంది, బిడ్డని కాపాడుకుంది, చివరికి విషం పెట్టి చంపింది. చంపాలని విషం కూడా పెట్టింది. తట్టుకోలేక, బాధలు భరించలేక. అయినా పరశురాముడు తెలుసుకొని, ఆ పరశురాముడు ఎందుకు తెలుసుకున్నాడంటే ఆయన ఎవరో కాదు, పుట్టిన నల్లని ఛాయతో, ఒల్లని రోమాలతో పరశం పట్టుకొని ఉన్నాడైనా. ఆయన గమనించి ఆ విషయాన్ని తీసేస్తాడు. అంత కష్టాలు అనుభవించి చివరికి మన ఇంటి ఆడబిడ్డయి జమదగ్ని కాపాడుకొని తనతో నగవెళ్ళి కూడా కాలేదు. ఎట్లా అంటే ఒక శరీరంలో ఒక భాగం నుంచి ఒక్కొక్క కొడుకును పుట్టించాడు ఆయన. ఒక పెద్దలు చెప్పారు ఒకటి, ధనముంటేనే ఎట్టి దయ చుట్టముల భక్తురు తిందురు వైభవముగా, ధనము లేకున్నను దాత్రిలో నరులైన కల్లగా నరు దుష్ట కలుషమతులు. భార్య ప్రేమించదు బంధువులు రోతురు, తనయులు దిట్టేరు తప్పు పెట్టి. మమత కల్పించురా ఇట్టి మాయధనము లేని మనుజుల బ్రతికిలా హీనమయ్యా. కరెక్టేనా? డబ్బు లేకపోతే కేర్ చెయ్యరు. మరి ఆ డబ్బు కోసం అడ్డమైన పనులు చేయరా? డబ్బే ముఖ్యమని జీవించరా? దానివల్ల స్వేచ్ఛ, ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కోల్పోతాం. డబ్బెంబడి పడతాయి. అన్యోన్యంగా భార్యాభర్తలు, తల్లిదండ్రి, అత్తామామ, పిల్లలు అందరూ అన్యోన్యంగా ఒక కుటుంబంలా జీవించి చచ్చిపోతారు. అవన్నీ ఆస్వాదించాలి. పోయిన రోజు తిరిగి రాదు. నిన్న జరిగిన కార్యక్రమాలు మళ్ళీ వాళ్ళ చేస్తామా? నిన్న వచ్చిన డేట్ 2వ తారీఖు 2025 3వ నెలలో మళ్ళీ వస్తుందా? కనుక ఉన్న సమయాన్ని వాడుకొని దానిలో ఆనందపడాలి. సమయం మించిపోతుంది, ఇంకా చాలా మాట్లాడచ్చు. కనుక కళ్యాణాన్ని ప్రారంభం చేద్దాము. మరి పాపం మునిరాజుకు ఎల్లమ్మ కూడా ఆకలి అవుతున్నట్టున్నది. మీరందరూ కొందరు భోజనం చేసొచ్చి కూర్చున్నారు, పర్వాలేదు. మరి వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి కళ్యాణాన్ని ప్రారంభించాం. మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పండి, క్లారిటీగా ఇస్తా. ఎందుకంటే మంచిగా శ్రద్ధగా కూర్చున్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కానీ సమయం లేదు. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, బాలహిరణ్యగర్భాభ్య నమః, జటే బృందరాభ్య నమః, అరుణాభ్య నమః, సీతారామాభ్య నమః, మాతా విక్రమ్య నమః, అగ్నే నమః, సర్వేభ్యో నమః, జనేభ్యో నమో నమః. ఆజమ్య ప్రాణానాయ నేత్రే ఆజమ్య కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణువే నమః, సోదరాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, గరుడాయ నమః, దేవాయ నమః, ప్రతిమాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షిణాయ నమః, నరసింహాయ నమః. కళ్యాణాన్ని కూర్చున్న జంటలు అందరూ ఇక్కడికి వచ్చినట్టేనా? కళ్యాణాన్ని కూర్చుంటారు. బ్రహ్మకరణ సమారభే. ఓం అక్షతుల వాసన చూసి ఎగ్గకు వదిలేసుకోండి. ఓం సర్పదే భూతాయ భూతాయ శివాగ్నేయ. నమస్కారం చేసుకొని కుడి చేత పెట్టుకోండి. బ్రహ్మారుజి పరమాత్మ దేవత ఉదయం పైన పెట్టుకోండి. దైవీ గాయత్రి ముఖం పైన పెట్టుకోండి. ప్రాణాయామం ఒక ముక్కును పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం వాం స్వాహ మహాం జ్ఞాం దలాం సప్పిన్ తత్సర్వే నిమర్గాలే విద్యమేదియో నిమర్గాలే లాభో నిరుగంగ బ్రహ్మమో భువస్వలాభో మత్తం రక్షాల్య. అందరూ పిడికిలు జోడించి ఆ యొక్క ఈ పిడికిలి ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడితొడ మీద పెట్టుకోండి. కుడితొడ మీద పెట్టుకోండి. కుడితొడ పెట్టుకొని అందరూ కూడా ఈ సంకల్పం ముద్ర పెట్టుకొని అందరూ కూడా శ్రీ ప్రవచనాయ
कृपया विजयकर्णा सकलगुणविदितायस्य श्रुतिदौ श्रीमादिमादिमानस्याः अतः गोत्रभूषधर्मकौलकुलानां ये गोत्राणां ये नमः कनकले श्री अतः रेणुका इल्लम्म तल्ली देवालय प्रांगणालये अतः सन्निधि గోత్రోద్భవస్య కళ్ళు మూసుకొని ఈ సంకల్ప ముద్ర పెట్టుకొని ఈటారుగా కూర్చోండి కళ్ళు మూసుకొని మీ గోత్రనామాలు కూడా బయటకు చెప్పుకోండి గోత్రనామాలందరూ కూడా బయటకు చెప్పుకోవాలి గోత్రోద్భవస్య అలాగే మీ భార్య భర్తలు ఇద్దరి పేర్లు చెప్పుకోండి నామధేయస్య ధర్మవతి సమేతో మీ పుత్రిక మీ కుమార్తె వారి పేర్లు కూడా చెప్పుకోండి అందరూ కూడా పుత్రికస్య నామధేయస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా మనసులో తలుచుకోండి మమ క్షేమత సిద్ధ్యేన అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకో ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాంగ సందర్భ శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఎల్లమ్మ తల్లి మమ స్వగృహే ధన ధాన్య కనక వస్తు వాహన ధన యోగ్యత మహాలక్ష్మి అష్టలక్ష్మి సమేత జమదగ్ని కళ్యాణ మహోత్సవ కర్మ కరిష్యే మనసులో మీకు ఏదైతే కోరుకున్నాయో అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ట అయిన తర్వాత విశేషంగా నీ యొక్క మాకు కళ్యాణము ఈ యొక్క సందర్భంగా మాకందరికి ఇంట్లో ఉద్యోగము వ్యాపారము కళ్యాణము సంతానము ఎవరికి ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చు అని అమ్మవారిని ప్రార్థించుకుని ఆ యొక్క అమ్మవారిని కూడా కళ్యాణాన్ని చక్కగా వీక్షించండి తరంగత్వేన కలశారాధనాట్యం కర్మ కరిష్యే కలశస్య గంధ పుష్పాక్షతేర్యభ్యే ఓం కలశస్య ముఖే విష్ణు గండే రుద్రసమాస్తః వదే తత్రస్థితో బ్రహ్మణ ధ్యేనాద్గణాస్తః గోక్షోద సాగర సర్వేషతో దేవాసుందరః శృంగే దేవేద సామవేదో దివః అంగైక్తా సర్వే కలశాముషమాస్తః ఆకలశేషనిష్టో పవిత్రే పరిశిష్టతే ఓంకే రిజ్ఞే రుద్రయా భవాదిం సర్వం విశ్వ భూతాన్యపః ప్రణామ జాంబో సమ్రాట భూరాట పుత్రాట విదా విద్యాపతి 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 సర్వదేవతాపో భూభువస్రాపోం కన్యే జగనే దేవ గోదా విస్తృతే ధర్మదే దుర్గా వేదిలే సింధలి గురు మంత్రకలశోదకేన దేవో ఆత్మానో పూజా ద్రవ్యాంతం ప్రోక్ష అపవిత్రో వా సర్వావస్థాంగలో వివా యస్మరే పుండరీకాక్షం సభాగే బింద్రశ్రీ పుండరీకాక్షాయ నమః ఓం అస్మేదే పునరస్మాదిచ ప్రాణమినో దేవగం యోపస్య ముదరమంతరం తముదయా ఆనస్వతే అమృతం వై ప్రాణానే వద అమృతమా వేదాత్తం భాషవదే ఓం శ్రీ మహాగణాధిపతి గాయత్రి మాంగళ్య దేవతాభ్యో నమః రక్షాపతి దేవతాభ్యో నమః యా గచ్చ యదిష్ట యసన్నిధి యసన్నిధస్వామగుణితో భవాసు ప్రసన్నో భవార్తో భవ స్థిరాసనం గురు ఏ భగవతే వైశ్వార జగన్నాయకి యా పూజావసానకం తావత్రమే భావేన హరిదేస్మి కలశేస్మి సన్నిధిం కురు ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదందాయ యజ్ఞవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః ఓం శ్రీం క్లీం క్లీం గ్లౌం గం గణపతే మహాగణాధిపతయే నమో నమః ధ్యాయ విద్యాసంతమే అవాహయామి ఆసనదుర్పయం సోమదత్తగడిగడి మాతృపయం ప్రేమాదయ వాద్యమప్యవర్గి ముఖేశుద్ధ స్నానం దర్పయామి స్నానానంతరం శుద్ధాత్మనీయం దర్పయామి వస్త్రం వస్త్రార్థే యజ్ఞోపవిదా జగత్ విశ్వాసదాన్ దర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః అది పుష్పై పూజయామి అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి ఓం గం గణపతయే మహాగణపతయే హరిద్రా గణపతయే నమః మహాగణాధిపతయే నమః యోగంద ఉత్తమః ఆగ్రేయ సర్వదేవాసురః ధైర్యే నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా వ్యానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాధారం సుతరా భోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే సిద్ధాత్మనీయం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః అద దక్షిణాంబులాది అక్షదాం సమర్పయామి మహాగణాధిపతయే నమో నమః భోగే రసమాయుక్తం నాగవేద ముక్తా రసమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠాం దక్షిణాంబులాది అక్షదాం సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః అద పూర్వమంగళ నీరాజనం మంగళధనావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశినే పదైశుభాసునాయకం నమామితం వినాయకం నమామితం వినాయకో
गणपतिకి गणपति देव सर्वकार्येषु सर्वदा शिव महागणाधिपते नमः वेदोक्त देवता वेदोक्त देवते मंत्र पुष्पांजलि सुवर्ण मंत्र पुष्पांजलि समर्पयामि सहस्राधिपचार भक्त्योपचार विक्रोपचार पूजा रूपेण धर्म भावेक्षణ సమర్పయామి అందరూ కూడా చక్కగా ముట్టికాయలు వేసుకోండి ముట్టికాయలు వేసుకొని రెండు చేతులతోటి ముట్టికాయలు వేసుకొని రెండు చెవులు పట్టుకొని ఆ గణపతికి శిరస్సు వంచి చెప్పండి మహాగణపతయే వక్రతుండ కార్యేషు సర్వదా ఆ మహాగణాధిపతి మీకు అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా ఉండాలని ఆ గణపతి ప్రార్థించండి మహాగణాధిపతిని ప్రార్థన పూర్వకంగా మహాగణాధిపతి సంపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు తదంగత్వేన रक्षादेवताभ्यो नमः रक्ष रक्ष गुरु स्वाहा रक्षादेवताभ्यो नमः ध्यायामि गणपतिमध्यप्रविष्णोपवितप्रवस्तुतः यज्ञोपवितार्थे अक्षतान् समर्पयामि ओम नमः गन्धपुष्पाक्षतान् समर्पयामि अथ रक्षादेवताभ्यो नमो नमः पुष्पैः पूजयामि नमस्कार చేసుకోండి ओम रक्षाय नमः अनन्ताय नमः दिव्याय नमः दिव्यानुग्रहकारकाय सर्वेश्वराय नमः अथ श्री रक्षादेवताभ्यो नमः गायत्रे नमः सावित्रे नमः सरस्वत्यै नमः ओम भूर्भुवस्वाहा गोले गोले स्थिमेदियो प्रचोदयात् ओम श्री रक्षादेवताभ्यो नमो नमः गायत्री सावित्री सरस्वती नमो यज्ञोपवीताभ्यो नमः नानाजपरवलपत्र पुष्पाक्षतानि समर्पयामि अद रूपं धूमाग्रापयामि साक्षात् दर्शयामि अद धूममुद्राभ्यश्च दीपमुद्राभ्यश्च धूमाग्रापयामि साक्षात् दर्शयामि धूमदीपान्तरं शुद्ध आत्मने समर्पयामि यज्ञमेदोरिता कर्पूरनैवेद्यं निवेदयामि ओम भूर्भुवस्वाहा तत्सर्वरेण्यमद्गोदेवस्तिमेदियो प्रचोदयात् चन्द्रवलितामि प्रथमत्वं गवस्त्रं प्राणापानव्यां धारणाना ब्रह्मणे स्वाहा मध्ये मध्ये वायुरुपयामि प्रदानमुद्रा वज्रमुद्रयामि प्रक्षालमुखे सिद्धात्मनेयं समर्पयामि ओम श्री अद रक्षादेवताभ्यो नमो नमः दक्षिणाम्बराध्यक्षानुपेमले कर्पूरमङ्गलानीराजनम् ओम ओम हिरण्यपात्रं मंगलादि सदव्यवसादिते कदा ब्रह्ममुपादिते कदैश्मानायिते ओम श्री ఈ కంకణం కట్టుకొని ఆ యొక్క స్వామివారు అమ్మవారు ఆ కళ్యాణ వేదికపై పైన వధూవరులుగా మన ముందు దర్శనమిస్తున్నారు అమ్మవారు కన్యగా స్వామివారు బ్యాచిలర్ గా కాబట్టి ఆ యొక్క కంకణానికి నమస్కరించుకోండి అందరూ కూడా నమస్కరిస్తూ బాగుంటండి గట్టి మీద కళ్యాణంలో దేవతలకి మనము తల్లిదండ్రులుగా వ్యవహరించడం అనేది సాక్షాత్ పూర్వజన్మ సుకృతం ఈ యొక్క సుకృతం దక్కింది కాబట్టి మీ కన్యను వీళ్ళింటికి చెప్పేసి గుళ్ళో ఉంచిపోయింది కాబట్టి చక్కగా ఈ యొక్క కన్యకు ఎంతవరకు కన్య వ్యక్తులలో మాట్లాడుకొని ఆ యొక్క కన్యకానుకలు ఇక్కడ కన్యాదానంలో మీరు చూసుకోండి अधारन्दवीर्यस्य श्रीमदादिनारायणस्यादिन्ध्यापरिमितनामेकयोनिब्रह्माण्डानामेकतमहं व्यक्ताव्यक्तमहदहङ्कार पृथिव्यापस्थेजो वायुराकाशाद्याभरणैरावृतेऽस्मिन्महति ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति श्रीगोर्णपराहानन्दाद्यष्टदिग्गजो वरिप्रतिष्ठितस्य अदलविदल सुदलरसादल दलादल महादल पातालादिसप्तपातालस्य परिदले भूर्लोकलक्षयोजन विस्तृत भुवन् तपोलोकशतकोटियोजन विस्तृतस्य सत्यलोकास्तोत्तरचत्वारिंशत्कोटियोजन विस्तृतस्य ऊर्ध्वसप्तकस्य अथो भागे महानालायमान फणिराजराजस्य तेजस्य सहस्रफलराजव्यकुबेरैशान्यां यत्तरिक्तालकपालिके वरधृतसोमाज्ञापत्रभञ्जन प्रत्योजप्रभादाख्यात्तमदो विराजिते हरत्रम्बकरद्रमृडव्यादाप
पराजितकपाली रहीमदजम्बकवर्ति प्रसादे महुरोताख्यैकादशरुद्रैः संशोभिते विवस्वतरुणापेन्द्रसमित्रधाचोत्मष्टं सुमारणिमित्रभानुगतभोजनश्चेते द्वादशादित्यैः प्रकाशिते यमनियमासनप्राणायामप्रत्याहारध्यानधारणगमाध्यक्षाङ्गयोगनिरतैमदिष्ठमालकल्यादरदङ्गलवमुरल्ल हिरण्यगङ्गाल्यवत्युस्सुन्दरश्रमोगादा नेत्रवती रेखवती भोगवत्विशोकी कुशुकी गण्डकी गोमती वजिष्ठा प्रहलाद मंजुरात्रकाकाश्यती धरणो दर्भमापः कुशावती फल्गुनी करतोजा पुण्यदा हिरण्यबाहुदा प्राणहिताज्यनेक पुण्यनदी विलसिते अयोध्या मथुरा माया काशी काञ्ची अवन्तिका पुरी द्वारावती श्रीशैल अहोबिलवेङ्कटाचलादिपुण्यक्षेत्र पवित्रते सगरवत्सगुल्मलस्वामि पुष्करत्तहिलोहितगोरघोषाजलपुण्याजलसमधिष्ठते पञ्चाशत्कोटियोजनविस्तीर्णरोहण्डले लक्षयोजनविस्तीर्णजम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे प्रजापति क्षेत्रे विविधवटविटपीडितपाटलारिष्टकुरण्डकुटजगण्डकी फलकर्णिकारकुरवकबीजाफुर नारिकेलक्रमुखकर्पूररसालतालहिंतालकेतगीतमालसरलमङ्गलुङ्ग पुन्नाग जम्भोधर्मस्तबकुललिखितजम्बोधलगुज्जालपालाजमाधनेकुन्द मञ्जोरमागन्धकुन्दचन्दन मन्दार पारिजात हरिचन्दन सन्तानकल्पवृक्षाद्यनेकानोकः मनक्रीडा बहुलपरिमलहरी बहलगरिकुलचन्द्रदिनिकरकदम्बितकलकण्ठजलाजलकेकीकृता केकारकमचरित सुखचारिकादिजातविनोदसोमसुरसुन्दरे जनमञ्जमञ्जीरप्रभानन्दित हरिचन्दरे विमलकमलधूतकल्पतरुच्छाया विन्यस्त प्रजस्तरत्न सिंहासनस्यापरितले यन्द्रराजे पञ्चाशत्वर्णवर्णित सहस्रपत्रकमलकर्णिगोपरिष्ठसरस्वती निलये दण्डकारण्ये समभूमध्यरेखायाः पूर्वदिग्भागे भोप्रविष्टदोषसहस्रयोजनान्नतस्य दूरतीतसहस्रयोजनान्नतस्य द्वात्रिंशत्सहस्रयोजनभूर्धिविस्तारस्य भूपद्मकर्णिकाकारस्य भूमेर्लब्धयोजन पुरुषभोद्रमण्डलालङ्कृत भोविष्यक्षसमीपूर्तिज अहल्लोकोत्सङ्गविलितस्य कनकसनन्दनादिदिव्यमणि आनन्दनन्दनाद्यन्यश्चयोजनान्नतस्य अवलोकस्योर्धभागे वादियोजनान्नतसुरत्वलोके नैवेद्यमानितदर्दश अयोजनप्रमाणब्रह्मपरिविरोधमानस्य भूर्वतः उदरभूतस्य मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्योत्तरे तीरे श्रीकृष्णवेणे गोदावरिभागीरभ्योर्मध्यदेशे अस्मिन् देशे देवब्राह्मणचन्दिरो हिङ्गचक्रगदाचार्यप्रपाणविञ्जायधनिर्जरत्नगिरितकेयूरहारनौकरगौत्रमण्डल मण्डलगक्षराज्यभरत्नाद विश्वामित्रगौतमजामदग्नविस्तप्राहार नारदरत्नाङ्गदार्जुरविभीषणार गौडादिक्रमभागवतोत्तमकमलादन देहेन्द्रादित्रयस्त्रिगोदकोटियोग चक्रजोडामहेश्वरणि नीराजगोपान्तपादद्वयाम्भोरुहस्याम् शुभदितो अस्मिन् वर्तमानं व्यावहारिकसान्द्रमानेन प्रभवादित्येतं वत्सराणां मध्ये स्वस्ति श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे शुभऋतो ఇక్కడ కన్యాదానంలో అమ్మవారు ఎక్కడి నుండి వచ్చింది, అయ్యగారు ఎక్కడి నుండి వచ్చారు అనేది ఈ యొక్క కన్యాదానంలో చెప్పడం జరుగుతుంది. భార్గవ శవన అజ్ఞావాన కౌరవ భృగు పంచాశే భ్రమరాన్విత భార్గవ సగోత్రోద్భవస్య భృగు వంశ సంజాతయా భృగు ఋషి శర్మణోః నత్రే శమన ఋషి శర్మణ ఋషిక ఋషి శర్మణ పౌత్రాయ శ్రీ జమదగ్ని నాన్నదేవాయ జమదగ్ని మహాదేవ భగవానికి జై. యొక్క స్వామివారు వారి యొక్క కుమారుడైన జమదగ్ని ఋషిక ఋషి శర్మణ పౌత్రుడు. ఆ యొక్క వారి కుమారుడు ఎవరంటే ఋషిక ఋషి శర్మణ పౌత్రాయ, వీరి కుమారుడు జమదగ్ని. ఆ యొక్క ఈ పేరు
ఈ పేరుతోటి నామలతోటి కన్యాదానం మనకు జరుగుతుంది. తదుపరి అమ్మవారి ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపశ అవత్సాసనయుత త్రయాశయ పర్వతాన్విత సూర్యవంశపావన కాశ్యపశ గోత్రోద్భవస్య. అమ్మవారి కాశ్యపశ గోత్రం. ప్రాచాదేతునత్రే విశ్వసామోన పౌత్రే అదా ప్రసేనజిత్తు పౌత్రే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే తత్వస్వరూపిణి శ్రీ 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 రేణుకాదేవి వారు ఈ విధముగా ప్రసేనజిత్తు పౌత్రిక అఖిలాండకోటి బ్రహ్మాండ రూపిణి ఆదిశక్తి స్త్రీ శక్తి స్వరూపిణి అయిన ఆ యొక్క రేణుకా మాత నామ్నిగా మనకు కన్యగా మన ముందు ఉంది. కాబట్టి ఈ యొక్క చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అత విశేష కన్యాధనాఖ్యం కర్మ కరిష్యే. జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి మాతాకి జై. ఈ విధముగా ఆ యొక్క స్వామివారి అమ్మవారి చేత మనకు వారి పేరు తెలబడింది. కాబట్టి ఈ విధముగా ఆ స్వామివారు యజ్ఞోపవీతాన్ని ధరించి తదుపరి కార్యక్రమానికి ఉంటున్నారు. కాబట్టి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి ఆ స్వామివారిని అమ్మవారిని మనసులో కల్పించుకుంటూ ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని స్వామివారి ఆ యొక్క యన్మధువో మధువ్యం పరమం మధుమాన్నం వీర్యో తేనహం మధువో మధువ్యేన పరమాన్యధ్యేయన వీర్యేన పరమాన్నో దేవదవ్యోదానిది అత మధుప్రాసన ముహూర్త శుభముహూర్తమస్తు. ఈ విధముగా ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి ఒకరికొకరు కూడా మధుపర్కాన్ని స్వీకరించుకుంటూ ఉంటారు. ఈ మధుపర్కాన్ని పెళ్లిలో స్వీకరించడం వల్ల ఆ వారికి సంతానోత్పత్తి అభివృద్ధి అనేది కలుగుతుంది ఈ యొక్క మధుపర్కం ద్వారా. కాబట్టి ఆ యొక్క స్వామివారి అమ్మవారు మధుప్రాసన తదనంతరేణ శుద్ధాత్మనేయం సమర్పయామి. తదనంతరేణ ఇక సగం ఘట్టం వచ్చేసి ఈ యొక్క ఈ విధముగా స్వామివారి అమ్మవారు ముఖ్యముగా జీలకర్ర బెల్లధారణ ఉంటుంది. ఇంతకు ముందుకు అమ్మవారు కన్యగా స్వామివారు బ్యాచిలర్ గా ఉండే. కాబట్టి ఈ యొక్క జీలకర్ర బెల్ల ధారణతోటి ఇద్దరు 50% భార్య భర్తలు అవుతారు. కాబట్టి ఆ యొక్క చక్కగా ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని కూడా అందరూ చక్కగా నమస్కరిస్తూ ఆ యొక్క స్వామివారి అమ్మవారికి స్వామివారికి అమ్మవారికి ఇక జీలకర్ర బెల్ల ధారణ ఉంటుంది. అంటే సాక్షాత్ భగవత్ స్వరూపులు కాబట్టి మనకంటే పెద్దవారు కాబట్టి ఈ యొక్క వీరి మూర్తులకు మనము అక్షతులు వేయరాదు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి కానీ మనం దేవుడు అమ్మవారి పాదాల దగ్గర వేస్తారు. కాబట్టి చక్కగా యొక్క జీలకర్ర బెల్ల ధారణ అందరికి చూపించండి ఒక్కసారి. శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఇల్లమ్మ తల్లి మాతాకి श्रीरंगे गरुड़ाचले गगगिलौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले निषदे नारायणाख्याचले लोकालोकमहाचले जलिषदे पुण्याचले श्राष्टिया पायान्नो भगवान् पुराण पुरुषत् कुर्यन्तु मां मंगल शुभलग्ने सावधान शुभमूर्ते सावधान. लक्ष्मीपतेन्द्रिगं स्मरामि कुर्यात् सदा मङ्गलं शुभलग्ने सावधान सुमूर्ते सावधान. श्रीरामपत्नी जनकस्य पुत्रे
सीतांगना सुंदरी कोमलांगी श्री विष्णु पत्नी भुवनैक माता वधूवराभ्यां वरदा भवन्तु शुभलग्ने सावधान मूर्ते सावधान। लक्ष्मीं क्षीरसमुद्राल्मयां श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजा वन्दे मुकुन्दप्रियां शुभलग्ने सावधान। श्री सौंदर्य भांजन्य फलदाचार्य महावैष्णवे वेदा शास्त्र पुराण वैष्णव कदा पायानो भगवान पुराण पुरुष कुर्यन्त वा मंगल शुभलग्ने सावधान शुभोत्ते। పూజలు వీక్షించండి తరించండి। ఓం శ్రీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధికారికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే। ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః। ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నఘటిక సింహాసనం సమర్పయామి पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धात्मनेयं समर्पयामि अलोपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आत्मनेयं समर्पयामि वस्त्रं धारयामि वस्त्रार्थे सूत्रार्थे ज्ञापविदार्थे गन्धपुष्पाक्षरान् समर्पयामि श्री माङ्गल्यदेवताभ्यो नमः पुष्पैः पूजयामि। प्रकृत्यै नमः विकृत्यै नमः विद्याय नमः वाच्यै नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धाय नमः विभूत्यै नमः द्रव्ये नमः पद्मालय नमः पद्माक्षि नमः पद्मसुन्दर्ये नमः दिव्यगन्धाय नमः सुप्रसन्नाक्षि नमः महादेव्ये नमः महालक्ष्म्यै नमः महासरस्वत्यै नमः अम्बिकाय नमः धियाय नमः महाकाल्यै नमः लक्ष्म्यै नमः महासरस्वत्यै नमः सर्वानुग्रहकार्यै नमो नमः। श्री माङ्गल्यदेवताभ्यो नमः नानाविधपत्र पुष्पाक्षरान् समर्पयामि। धूपो नमस्कार చేస్తూ అందరూ కూడా చక్కగా నమస్కరించుకోండి। చెప్పండి అందరూ సర్వమంగళ మాంగళ్యే అందరూ కూడా ఈ యొక్క మాంగళ్యానికి కూడా నమస్కరించుకోండి। మీ యొక్క మాంగళ్యాలకు కూడా ప్రార్థించుకోండి। ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః। ధూమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆత్మనీయం సైన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం దేవన పరిశీలించామృతమస్తోమతో వస్త్రం సేవంప ప్రాణాపానస్తు ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని చక్కగా అమ్మవారిని ప్రార్థించుకొని మీ యొక్క ఈ పుస్తలకు కూడా ప్రార్థించుకోండి। అమ్మవారికి ఈ యొక్క మెడలో పుస్తలు వేసిన తర్వాత ఈ పుస్తలకు కూడా నమస్కరించుకోవాలి। ఆ పుణ్య ఫలితం అది విశేష సకల సౌభాగ్యం కాబట్టి ఈ సౌభాగ్యాలు కూడా ఉండాలని అందరూ కూడా నమస్కరించుకోండి అనండి। ఓం మాంగళ్య దేవతాయ సర్వ ఉపచారిక పూజ సమర్పయామి। కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి నమస్కరోమి। అందరూ కూడా మీ మాంగళ్యాలు ప్రార్థించుకోండి। మహాలక్ష్మి మాతాకి ఉదారిక పూజ సమర్పయామి। గ్రహించాలని చక్కగా మీ భర్తలు క్షేమంగా ఉంటేనే మీ ఇంట్లో డబ్బు ధనము ఆహారం ఎంతైనా మీ భర్త లేనిదే మీరు కూడా ఉండలేరు। అందుకే ఏమంటారు పతియే ప్రత్యక్ష। కాబట్టి మీరు దేవాలయంలో వెళ్ళిన తర్వాత మొదటి దైవం భగవంతుడు, రెండో దైవం పతి దైవం। కాబట్టి అందరూ కూడా పతికి కూడా ప్రార్థించుకోవాలి। మీ యొక్క పతులే మీ రెండో దైవాలు, పక్కపొట్టోలు కాదు।
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర.
మనకు కావాలన్నా దొరకదు, చూద్దామన్నా ఎవరు చెయ్యరు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చూస్తాం. అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ అమ్మవారి మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనునిత్యము చూస్తాం. టీటీడీలో నిత్య కళ్యాణం కదా. మరి జమదగ్ని రేణుక కళ్యాణం ఎప్పుడు చూస్తాం? కేవలం అమ్మవారి ఆలయం వద్ద సిద్ధియోగ కార్యక్రమాలలోనే చూస్తాం. ఈరోజు ఈ కళ్యాణానికి వచ్చిన వారంతా కూడా ధన్యులే. అయ్యగారి అమ్మగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి రోజు ఈరోజు. తెలుసో తెలియక ఏదైనా అపరాధం చేస్తే కన్న తల్లి వలె మమ్మల్ని కాపాడి మా తప్పుల్ని మళ్లించమని ఆ తల్లికి పాదాల చెంత శిరస్సు వంచి అందరి తరపున నమస్కారం చేస్తున్నాం. ఏమైనా ఈ పండుగలు, అమ్మవారి ప్రతిష్టలు, ఆలయ నిర్మాణంలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు జరిగితే తల్లి ఇంతటి కళ్యాణ మహోత్సవము నిజంగా మాకు అదృష్టము. నేనైతే మరి మా అమ్మ నాన్న శ్రీ రేణుక జమదగ్ని కళ్యాణము చూడమురా.
కళ్యాణం రోజు అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం. మరి కలిసి వచ్చింది. శివలక్ష్మి మహారాజుకి, మాతాకి, శివలక్ష్మి మహారాజుకి ఆయతనవాన్ భవతే. జమలగ్ని సమేతస్య శ్రీ రేణుకా దేవతా పుష్యమాల్యాం ధారయామి. గవ్వలతో వచ్చి ఉన్నారు. ఈరోజు అమ్మవారి గుడిలోకి గవ్వలతో వచ్చి ఉన్నారు కనుక మా ఊరాల గవ్వల ఎల్లమ్మ పేరు వచ్చింది. గవ్వలంటే ఏంటి? గవ్వలు తెల్లగుంటాయి, లక్ష్మీ గవ్వలు అవే కదా, అంతేనా? అంతేనా గవ్వలంటే? గవ్వలంటే పైసలు. పైసలు పట్టుకొని వచ్చింది, గవ్వలు పట్టుకొని వచ్చింది. ఎందుకో తెలుసు మీకు అందరికీ, యజమాన్యానికి అయితే తెలుసు. తెలుసని అనుకుంటున్నా. మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఎందుకో పైసలు పట్టుకొని వచ్చిందో మీకు అర్థమైంది. సరే, ఏదైనా మా ఊరాల గవ్వల ఎల్లమ్మ పేరు వచ్చింది అమ్మవారికి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కూర్చుండి. నిజంగా 6వ తారీఖు జరిగేటువంటి 6-7 తారీఖులలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణం ఇప్పుడే ఇక్కడ రాముడు సీతాదేవి ఉన్నట్టుగా మన కళ్యాణం ముందుగానే చూసి ఉన్నాము. ఇక మన నేత్రాలు ధన్యమైపోయాయి, శ్రవణ చెవులు ధన్యమైపోయాయి. ఇక చాలు ఈ జన్మకి. ఇంకేం కావాలి చెప్పండి రత్నాకర్ గౌడ్? 4 బంగ్లాలు కావాలా? 40 కోట్ల రూపాయలు కావాలా? 400 కిలోల బంగారం కావాలా? కావాలి 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 అనే కదా. ఇటు ఆడపిల్లలు ఉరుకులు పరుగులు, విద్య ఉద్యోగం పరుగులు పరుగులు పరుగులు. ఇటు మగపిల్లలు విద్య ఉద్యోగం ఉరుకులు పరుగులు పరుగులు. అసలైనటువంటి తల్లిదండ్రి ఆనందం పొందలేకపోతున్నారు. మన పుట్టిన పిల్లలు తల్లిదండ్రి ప్రేమను ఆస్వాదిస్తున్నారా ఎవరైనా? నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో ఏమైనా చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, జాబ్ చేయాలి, అబ్బాయి కూడా జాబ్ చేయాలి, అమ్మాయి జాబ్ చేయాలి, ఇద్దరు జాబ్ చేయాలి, విశ్రాంతి లేకుండా కష్టపడాలి, విశ్రాంతి లేకుండా పైసలు బాగా సంపాదించాలి. ఎవరి కోసం? పుట్టిన బిడ్డను అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర వదిలేసి డ్యూటీకి పోతారు. పొద్దున 6 గంటల పాతాళంలో దాక్కున్నా వస్తారు. దానికోసం ఆరాటపడి ఆవేశపడి ఎన్నో అనార్థాలు తెచ్చుకుంటారు. పాపం వీళ్ళకి ఏ బాధ లేదు. మీరు అంటున్నారు కదా, పుస్తలు లేపించే బాధ లేదు ఆయనకి. అలా అయ్యవకు లేదు, వీళ్ళు అయ్యవకు లేదు. గౌండ్లలో అయితే మరి ఎక్కడ పోయినా గౌండ్లు 1,000 గౌండ్లు ఊరుగా వాళ్ళే తెస్తారు, వాళ్ళే ఇస్తారు. నేను ఇచ్చినా మళ్ళీ గదే ఆశ్రమానికి దొరకపోతారు. గదే తడకల కుడిస్తే, కొబ్బరి మట్టల కుడిస్తే గదే మట్టి ఇంట్లో పడుతుంది. చాలా సంతోషం అమ్మవారి కార్యక్రమానికి. అంటే నేను అనుకున్నా ఏమంటే నిన్నటి వరకు రాత్రి వరకు చూసిన సిచ్యువేషన్ ఏంటంటే రేపు కళ్యాణానికి వస్తారు ఏమవుతుందో మరి. సోమవారం ఆదివారం నాడే రాలేదు జనాలు ఎక్కువ, మరి సోమవారం నాడు వస్తారా, వర్కింగ్ డే వస్తారా రారా అనేటువంటి సందేహంలో ఉన్నాను. కానీ నా మనసు చాలా ఆనందమైంది, రేణుక మనసు కూడా ఆనందమైంది. అమ్మవారి యొక్క రూపం చూసి ఉన్నారా మీరందరూ? దర్శనం చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు అమ్మవారి ముఖంలో కళ వచ్చిందారా లేదా? ఎటువంటి కళ ఉంది? బ్రహ్మాండమైనటువంటి కళ ఉంది అమ్మవారిలో. నిజంగా మాకు కూడా తెలియదు అట్లాంటి కళ వస్తుందని నేను కూడా అనుకోలేదు. అంత కళ వచ్చింది అమ్మవారికి. అమ్మారాయ్ గారు వస్తారు, లేదు అంటే ఆ బయలువారి కార్యక్రమాలు మహిళలు ఇవ్వడం, బియ్యం సుగ్గి ఇవ్వడం, తర్వాత గంగబోనము, పుట్టధ్వని చేయడం, ఇక వారి కార్యక్రమాలు లైన్గా ఉంటాయి. ఈరోజు రాత్రి కూడా రేపు ఉదయం అమ్మవారి గద్దెకి వస్తారు. అమ్మవారికి లోపల గద్దె వేస్తారు. ఆ గద్దె మీదకి అమ్మవారు రాత్రి వస్తారు. వచ్చి ఆ గద్దె మీద అనునిత్యం దీపారాధన, అనునిత్యం నైవేద్యము. ఎంత బాగా చేస్తే అంత పవర్ వస్తుంది, అంత బాగా ఉంటుంది. నిర్లక్ష్యము పనికిరాదు.
ఇది మీకు బాధ్యత అప్పగించి మేము परिपूर्णं ददस्तु ते स्वस्ति मितिमामत्व क्षमस्व परमेश्वर परमेश्वरी ఈ దేహానికి జ్ఞానం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు తెలిసి తెలియక లక్ష తప్పులు చేసినా సరే అవన్నింటినీ మన్నించమని శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను కనుక ఓ పార్వతీ పరమేశ్వరులారా మమ్మల్ని ఆశీర్వదించండి అని అర్థం. మిగతా ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కళ్యాణం తర్వాత భోజనాలు ఎవరైనా చేయలేదనుకో చేయండి. ఖచ్చితంగా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళండి. ఇంకా తదుపరి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా ఎలాగైతే ఈ కళ్యాణం ప్రతిష్టాపన ప్రోగ్రాం సక్సెస్ అయిందో అలాగే ఇంకా 2 రోజులు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమం మీ బాధ్యతగా వహించి ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మీ అందరి సహకారం వల్లనే. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఈ గుడికి మీ పాత్ర పోషించినందుకు మీ అందరికీ శిరస్సు వహించి నేను కోరుకుంటా ఉన్నాను. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరి పాత్ర అమోఘం. మీ పాత్రని ఎప్పుడు కూడా మరవం. మేమందరం ప్రతి తరఫున నేను చెప్తా ఉన్నాం. మీ అందరూ ఏదో విధంగా అమ్మవారి సేవలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాయకి ఆదిపరాశక్తి శ్రీ జమదగ్ని సమేతస్య రేణుకాదేవి అయిన నమః. స్థానిక నిజామాబాదు వినాయక నగర్లో గల శ్రీ రేణుకాపరంజ్యోతి ఎల్లమ్మ తల్లి నూతన దేవాలయ నిర్మాణం జరిగింది. ఎన్నో కష్టాలతో గల్లీ వాసులందరూ కూడా, వినాయక నగర్ వాసులందరూ కూడా, అలాగే గౌన్ల వారందరూ కూడా ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఎంతో శ్రమపడి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేసినారు.
మనకి ఎంతో అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మనకు ప్రసాదించారు. మరి అమ్మవారు ఈరోజు ప్రతిష్ట గావించబడింది. తదుపరి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారికి శాంతి కార్యక్రమాలు ఉంటాయి. స్వస్తి.